ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటూ వేంచేసేందుకు వచ్చినటువంటి దేవత సమానులైనటువంటి మీ అందరికీ మంగిడీలు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నేనంటాను, ఇప్పటి వరకు చాలా మాటలు స్త్రీల గురించి విన్నా, కానీ నేనంటాను స్త్రీ ఒక బొమ్మ. మీ అందమైనటువంటి ఛాయను ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా గీయలేరు. ఎందుకంటే స్త్రీ ఒక ఆడబిడ్డగా పుట్టి ప్రతి కుటుంబమున సందడి చేస్తూ గారాభంగా తండ్రి యొక్క కుటుంబం యొక్క గుండెలను దోచుకొని అలు పెరిగినటువంటి సహనంతో సముద్రాన్ని ఈదుతూ సంసారాన్ని సాగిస్తూ త్యాగమే ధ్యేయంగా తల్లిగా ఉద్భవించి ఆమె ఒకరికి అక్కగాను, మరొకరికి చెల్లిగాను, కొంతమందికి మిత్రులుగాను, బిడ్డగాను నెలకొన్నటువంటి స్త్రీని ఖబర్దార్ ఎవ్వరు కూడా ఒక ఛాయను గీయలేరు. నేనంటాను ఈ స్త్రీ గురించి ఎవరు కూడా వర్ణించలేరు. ఎందుకు నానా అంటే, ఒక బిడ్డకి మొదటి విద్యావేత్త, ఎడ్యుకేటర్ ఎవర్రా అంటే తల్లే. ఒక బిడ్డకి మొట్టమొదటి వైద్యురాలు ఎవర్రా అంటే తల్లే. ఒక బిడ్డ ఓడిపోకుండా ఆటలు నేర్పించేది ఎవర్రా అంటే తల్లే. ప్రపంచాన్ని కాస్తున్నటువంటి దళాలు, కుటుంబానికి సైన్యం, బిడ్డకి రక్షణ దళం ఎవర్రా అంటే తల్లి. ఏది ప్రారంభమైనా కానీ తల్లితో ప్రారంభమవుతుంది. అందుకనే తల్లిని వర్ణించటం ఎవరి వల్ల కానే కాదు. మన ఆచార సాంప్రదాయ ప్రార్థనలో మొట్టమొదటిగా మన ఆరాధన దేవునికి ఇస్తాం. తర్వాత ఆరాధన ఎవరికి ఇస్తాం తెలుసా? మాతృదేవో భవ, పితృదేవో అని ప్రారంభం అవలా. ఎలా ప్రారంభమైందండి? మాతృదేవో భవ అంటే దేవుని తర్వాత దేవుని యొక్క సమానురాలు, దేవుని యొక్క స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తల్లి మాత్రమే. ప్రియమిత్రులారా, దేవుడంట అన్ని చోట్ల ఉండలేక ఆయన ఉండాల్సినటువంటి ప్రతి చోట ఆయన ఏం చేశాడంటే అమ్మను, స్త్రీని నిర్మించాడు. దెబ్బ తగిలినప్పుడు ఏమంటాము? అమాంతంగా అమ్మా అంటాము. ఎవడన్నా నేర్పించాడా? ఒరే నువ్వు దెబ్బ తగిలినప్పుడు అమ్మా అనాలి రాని, రక్తం కారుతున్నప్పుడు ఒరే నాన్న నువ్వు అమ్మా అని పిలవాలని ఎవడన్నా నూరు పచ్చాడా? లేదు. ఇది దేవుని యొక్క సంకల్పం. ఏంట్రా అంటే దేవుని తర్వాత స్థానం ఈ ప్రపంచంలో ఎవరికన్నా దక్కుతుందంటే అది కేవలం స్త్రీ సమాజానికే. మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తా. ఒకసారట ఒక తల్లి కొడుకున్నారు. ఏదో ఒక ప్రమాదంలో కొడుకుకి ముఖం కాలిపోయింది, చెవి కూడా కాలిపోయింది. అయితే వాడు స్కూల్కి వెళ్ళాలంటే అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. సమాజంలో నిలబడాలంటే పరాభవ భావంగా బాధపడుతూ ఉన్నాడు. అయితే వాడు అమ్మ దగ్గరికి వచ్చి వాడు అంతా అన్నాడు, అమ్మ నన్ను చూసి అందరూ ఎక్కిరిస్తున్నారే, అమ్మ నా ముఖం కాలిపోయిందే, నేను 10 మందిలో నిలబడలేకపోతున్నానే. అమ్మ దగ్గరికి వచ్చి గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంటే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డనంట హాస్పిటల్కి తీసుకెళ్ళింది. మత్తిచ్చారు, మొత్తం అయిపోయింది. వాడు కళ్ళు తెరిచే లోపు వాడికి ఏముంది? వాడికి చెవి వచ్చేసింది. ఒకరోజు అమ్మ కూరగాయలు తరుగుతూ ఉందంట. కూరగాయలు తరుగుతూ ఉంటుంటే చల్లని గాలి తన ముఖం మీద కొడతా ఉంది. చల్లని గాలి ముఖం మీద కొడుతుంటే ఆమెకున్నటువంటి కొప్పు, ఆ జుట్టు కొంచెము గాలికి చెదిరి ఇలా పైకి వెళ్ళిందంట. పైకి వెళితే అమ్మ జుట్టు కింద చెవి లేదు. నానా అమ్మ అంటే అంతే. తన చెవిని బిడ్డకి చేస్తుంది, బిడ్డకిచ్చి దాచేసుకుంది. అమ్మ కన్నీరును దాచుకుంటుంది, అమ్మ తన త్యాగాన్ని దాచుకుంటుంది, అమ్మ తన అందాన్ని దాచుకుంటుంది, అమ్మ తన కోరికలను దాచుకుంటుంది, అమ్మ తనకున్నటువంటి సమస్తాన్ని, తన ప్రాణమును సైతం దాచుకొని ప్రాణము లేనటువంటి బొమ్మలాగా ఆనందంగా సంతోషంగా అందరి కోసం ఆమె ఊగిసలాడుతూ ఉంటుంది. అంటే అంత గొప్ప అమ్మతనాన్ని, అదే కదా ఆడది ఎటువంటిది? పరాశక్తి. స్త్రీకున్నటువంటి శక్తి కానీ త్యాగం కానీ ఈ ప్రపంచంలో ప్రేమితులారా మరెవ్వరికి ఉండనే ఉండదు. మనకున్నటువంటి నాగరికతకి యొక్క ఆరంభం స్త్రీ.
ఒక తరం ప్రారంభం అవ్వాలంటే, ఒక తరం గొప్పగా ఎదగాలంటే ఎవరు అంటే స్త్రీ. నానా, సూర్యుడు ఉదయించక మునుపే సూర్యుడితో పోటాపోటీగా కుటుంబానికి వెలుగునిస్తూ నిలబడినటువంటి కాంతి పుంజం మహావనిత స్త్రీ. అందరూ పడుకున్న తర్వాత చెట్ట చివరిగా కనుబొమ్మలు కనురెప్పలు మూసేటువంటి వ్యక్తి ఎవరు అంటే స్త్రీ. కానీ ఒక వాస్తవం మనం చర్చించుకోవాలి. ఏంట్రా ఈ వాస్తవం అంటే, ప్రియ స్త్రీ సమాజమా, ఈ ప్రపంచంలో 3 పాళ్ళల్లో 2 పాళ్ళ పని ఎవరు చేస్తున్నారంటే స్త్రీ. ఉదయం లేచినప్పుడు నుండి తమ చెమట ఆరిపోకుండా సాయంత్రం వరకు పని చేస్తూనే ఉంటారు. కానీ ఎవరైనా జీతం ఇస్తారా అంటే గృహిణిగా ఏ ఒక్క పైసా ఇచ్చేటువంటి వ్యక్తులు లేరు. ఈ ప్రపంచ నివేదిక ప్రకారం అంట 20 నుండి 30% పనిని నెట్టుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరంటే స్త్రీలే. కానీ ఆ పనికి వచ్చినటువంటి బెత్తం మగవారి కన్నా చాలా తక్కువ. వ్యవసాయ రంగంలో ఎక్కడి దాకా ఎందుకండి, మన శ్రీకాకుళంలో చూడండి, వ్యవసాయ రంగంలో పురుషులతో పాటు సమానంగా అంటే 50% పనులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే స్త్రీలే. కానీ అనునిత్యము పొలము దున్ని పంటలు సాగించినటువంటి ఈ స్త్రీకి ఒక్క గజమైన భూమి ఉంటుందా? భూ హక్కు మన సొంతము ఎప్పుడు అవల. దీన్నేమంటారు? నేనంటాను, ఇది శ్రమ దోపిడి అంటారు. స్త్రీల యొక్క శ్రమ దోపిడి గావించబడుతుంది. ఇది అక్షరాల శ్రమ దోపిడి. మిత్రులారా, మీరు గమనిస్తే ఎక్కడెక్కడో గురించి కాదు, మన శ్రీకాకుళంలోనే అన్ని చోట్ల స్త్రీలు మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు. అన్ని చోట్ల స్త్రీలు నిర్ణయాలు తీసుకోగలుగుతారా? తీసుకోలేరు. కొన్ని దేవాలయానికి మూడిగా తలుపులు వేసేస్తున్నారు. స్త్రీలకు ప్రవేశ అధికారము లేనే లేదు. దీనిని ఏమంటారంటే, నేనంటాను పురుష ఆధిపత్యం అంటారు. పురుషుల యొక్క పైహస్తం స్త్రీల మీద ఎప్పుడు కిందకి నెడుతూనే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కావలసినటువంటి ఆరోగ్య సదుపాయాలు స్త్రీలకి ప్రతి గ్రామంలో ఉన్నాయా అంటే లేవు. కావలసినటువంటి విద్య, స్కూల్స్ కానీ పాఠశాలలు కానీ స్త్రీలకు ఉన్నాయా అంటే పలు గ్రామాలలో అంతవరకు వెళ్ళలా. ప్రతి ముగ్గురులోనంట ఒక స్త్రీ హింసకు బాధితురాలే. ప్రతి 5గురులో ఒక స్త్రీ వ్యభిచారంగా గావించబడినటువంటి వ్యక్తే. ప్రతి 7గురులో 2 మానభంగం చేయబడినటువంటి స్త్రీలు ఉన్నారని ప్రపంచ నివేదికలు మనకు తెలియజేస్తా ఉన్నారు. నేను దీనిని ఏమంటానంటే మన జీవిత ఉల్లంఘన అంటాను. మన హక్కులన్నీ కూడా రోజుకి ఉల్లంఘన గావించబడుతూ ఉన్నాయి. అయితే ప్రియమిత్రులారా, ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మార్పు ఎవరో వస్తారు, ఎవరో చేస్తారని కాదు. 1,15,14,00,000 ఇప్పుడే CDSS ద్వారా మనము పొందుకున్నామని. 90 లక్షలు మాత్రమే, ఇంకా 19 లక్షలు మనం వాళ్ళకి చేరుకేయాలి. వాళ్ళు ఇచ్చేది ఎందుకురా అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలని, మన జీవిత చరిత్రను మనము తిరగ రాసుకోవాలని, ఆధారపడుతూ బ్రతకకూడదని. మార్పు ఎవరో వస్తారు, ఎవరో చెప్తారు, ఎవరో చేస్తారని కాదు. మనమే ఎలా ఉండాలంటే మార్పులకు ప్రతీకలుగా ఉండాలి. నువ్వు కుటుంబంలో ఉంటే నీవే మార్పు అయి ఉండాలి. ఒక సమాజంలో ఉంటే నీవే ఒక స్త్రీగా, వనితగా మార్పు అయి ఉండాలి. ఈ దేశంలో నువ్వే మార్పుకు కారుకురాలే ఉండాలి. మిత్రమా, మీరు గమనించడం లేదు, ప్రపంచ నోబెల్ ప్రైజ్ విన్నర్ యూసుఫ్ మలాలా అమంటారు, ఈ ప్రపంచాన్ని రక్షించేది అణుబాంబులు కాదు, ఈ ప్రపంచాన్ని కాపాడేది అణుశక్తి కాదు, కానీ ఈ ప్రపంచాన్ని కాపాడేది ఒక పెన్, ఒక బుక్, ఒక ఉపాధ్యాయుడు అంట. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను కూడా పలు సందర్భాల్లో పలు గ్రామాల్లో తిరుగుతా ఉన్నాను. మన యొక్క చదువులు ఎంతవరకు ఉన్నాయంటే అంతంత మాత్రమే. 10వ తరగతి మా అయితే 11, 12 తరగతులు చదివేసేసి స్త్రీలందరూ కూడా తమ యొక్క చదువులను ముగిస్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్త్రీ సమాజానికి లేదా మార్పుకి మొదటి మెట్టు ఏమిరా అంటే చదువే. నీకు ఊపిరున్నంతసేపు చదువు.
నీకు శక్తి ఉన్నంత చెప్పు చదువు. ఒకవేళ చదివేటువంటి నీ దగ్గర లేకపోతే ఆ స్తోమత కనీసం నీ బిడ్డలనన్నా కానీ ఏదో కొట్ట కష్టమో నష్టమో బాధో శ్రమో నీ శరీరం కుళ్ళమర్చుకొని కనీసం నీ బిడ్డలన్నా కానీ నువ్వు చదివించాలి. మార్పు రావాలంటే, నీ బ్రతుకులు మార్చబడాలంటే, నీ కుటుంబం మార్చబడాలంటే, ఈ సమాజం మార్చబడాలంటే ఖచ్చితంగా విద్య అనేటువంటి మొట్టమొదటి మెట్టును అందరూ కూడా ఆనందంగా సంతోషంగా స్వీకరించాలి. మిత్రులారా, నెహ్రూ గారు అంటారు, చాచా నెహ్రూ, ఈ ప్రపంచంలో ఆనందాన్ని ఎలా కొలవచ్చునంటే ప్రతి స్త్రీ కంట ఎప్పుడైతే తమ యొక్క హక్కులు సంపూర్ణంగా దక్కుతాయో, ఒకవేళ ప్రతి స్త్రీ తమ యొక్క హక్కులను అనుభవిస్తే ఈ ప్రపంచం ఆనందంగా ఉందని నెహ్రూ గారు అంటా ఉంటారు. అదేవిధంగా అమెరికా ప్రెసిడెంట్ అంటే ఒబామా, ఆయన అంటాడు, ఈ ప్రపంచం ఆర్థికంగా ఎదగాలన్నా, సామాజికంగా ఎదగాలన్నా, సాంఘికంగా ఎదగాలన్నా ఒక్క స్త్రీకి కావలసినటువంటి హక్కులు వాళ్ళకి ఇచ్చేస్తే చాలు, అవే ఆటోమేటిక్ గా ద ఫాస్టెస్ట్ గ్రోత్ ఈ ప్రపంచంలో సంభవిస్తుందని ఒబామా అంటా ఉంటారు. అవును మిత్రులారా, మీకు కావలసినటువంటి హక్కులు మీరు పోరాడి సాధించుకోగలిగితే మీరు మాత్రమే కాదండి, మీ కుటుంబం మాత్రమే కాదండి, ఈ సమాజం మాత్రమే కాదండి, వాళ్ళంటారు ఈ ప్రపంచ అభ్యున్నత మీ చేతుల్లో రాయబడి ఉంది. అందుకనే నేను ముగిస్తున్నాను. కట్టాలన్నా పడగొట్టాలన్నా అది స్త్రీయే, నిలబెట్టాలన్నా కోలగొట్టాలన్నా అది స్త్రీ మాత్రమే. ఈ ప్రపంచం, ఈ దేశం, ఈ సమాజం, ఈ కుటుంబం, అనేక మంది జీవితాల యొక్క ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు పోరాడుతూనే ఉన్నారు. బహుశా మీ కష్టానికి కావాల్సినటువంటి గుర్తింపు రాలేదేమో, కానీ పోరాటం మాత్రం ఆపకూడదు. మనం ప్రారంభించినటువంటి విప్లవాన్ని మాత్రము ఆరంభించకూడదు. 1857లో ప్రారంభమైనటువంటి ఈ స్త్రీ పోరాటము, దానికి విరామం ఉండకూడదు. 2026 ఇప్పుడున్నటువంటి యుఎన్ తర్వాత భారత ప్రభుత్వ రంగాలు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే గివ్ టు బి డబుల్డ్. దీని అర్థం ఏంటంటే ఈ సమాజాన్ని ప్రభుత్వ రంగాలు కోరుతూ ఉన్నాయి, నానా స్త్రీకి విద్యను అందించండి, నానా స్త్రీలకు ఆరోగ్యాన్ని అందించండి, బాబు స్త్రీలకి గౌరవాన్ని ఇవ్వండి, స్త్రీల యొక్క మాటలు వినండి. ఎప్పుడైతే స్త్రీని మీరు గౌరవిస్తారో మన జీవితం అంట, మన దేశం అంట, మన ప్రపంచం అంట రెండింతలుగా అభివృద్ధి చెందిందని ఈ 2026 యొక్క నినాదం. అయితే నేనంటాను, ఒక అద్భుతమైనటువంటి కవి అంటా ఉంటాడు, స్త్రీలు బలహీనులు కాదు, వాళ్ళు ఆల్రెడీ శక్తివంతులే, తన శక్తిని నిరూపించుకున్నటువంటి వ్యక్తులే. అయితే ఈ పురుష సమాజమే వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి మార్చుకోవాలి. ఈ సమాజమే స్త్రీల పట్ల వాళ్ళ యొక్క అభ్యున్నత విధానము, ఆలోచన విధానము మార్చుకోవాలని ఒక అద్భుతమైనటువంటి లాయర్ చెప్పినటువంటి మాటలు. అవును ప్రేమితులారా, మీలో చాలా ఇమర్చబడినటువంటి శక్తి ఉంది. అయితే ఈ శక్తి ఇక్కడితో అంతమవ్వకూడదు. ఈ శక్తి మీ నుండి 10 తరాలకు, మీ శక్తి ఈ దేశానికి, కుటుంబానికి వెలుగులుగా ప్రజ్వలించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఆశిస్తూ ఆకర్షించినటువంటి పెద్దలకు, మరి ముఖ్యంగా సిస్టర్ కొచ్చిరాణి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ.